గ్రీన్ సంస్థ అధినేతలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారిని ఆహ్వానించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా భారతదేశానికి ఖ్యాతిని తీసుకొచ్చే విధంగా ఈరోజు సంస్థ అందిస్తున్నటువంటి సేవలకు ఎంతో మంది ఏఎం గ్రీన్ సంస్థ అందిస్తున్నటువంటి సేవలను నిదర్శనంగా తీసుకొని సేవలను అందించాలి అనేటటువంటి దృక్పథంతో సంస్థ పనిచేస్తోంది. గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఒక చక్కటి ఇన్నోవేషన్ ఓరియంటెడ్లో, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఓరియంటెడ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఉండటం అనేది మన స్టేట్ జీడిపికి ఎంతగానో బలోపేతం చేస్తూ ఉంటుంది. అన్ని రకాల సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సాధించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతోంది. మరికొద్ది నిమిషాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫోటో ఎగ్జిబిషన్ విజిట్ చేసేందుకు వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కోనేదాల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గోదావరి ఫెర్టిలైజర్ అండ్ ఆల్సో నాగార్జున ఫెర్టిలైజర్ రావాలి. అది ఎలక్షన్ ప్రామిస్. అది 83 ఎలక్షన్ కు ప్రామిస్. అది వస్తాని దీన్ని సాధించడం కోసం అప్పుడు నాగార్జున కేవీకే రాజు గోన్ ఫర్ హిమ్ 40 years story. I remember very well. కేవీకే రాజు తెల్లవారుతో 6 గంటలకు వచ్చేసేవాడు. అది అయ్యే వరకు ఇదే పని. ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్, బిగ్ ఇండస్ట్రీ. Same thing you are going for green. Yes, sir. And green, but little larger capacity, larger objectives, wider agenda and geographically. అప్పట్లోనే ఇక్కడ గోదావరి ఫెర్టిలైజర్ వచ్చింది. అది మాత్రం అట్నే ఉంది. ఇప్పుడు పక్కనే ఉంది. So we started, sir. First thing we did is we took care of all the employees. When we took over, took care of all of them, gave them the reassurance, and we first improved the plant conditions and working conditions in the plant. After that, we launched the project to convert this into a green ammonia plant, sir. Adi around 6 months back work start chesam, sir. Typical projects works we started. First soil investigation, soil testing, even environmental studies anni chesesi. Now tarvata, sir, we started doing the piling and soil strength అని చేసుకుంటూ the first most important things ఇందులో సార్ we have a lot of equipment that has to come in the from outside, right? Huge amount of capital equipment has to come. Long lead items చాలా ఉన్నాయి సార్. And that we ordered, most of them we ordered by now. First మొన్నే వచ్చింది సార్ ఇది. So that and by ఇది ఎయిర్ సపరేషన్ యూనిట్ అంటారు సార్. USA నుంచి వచ్చింది సార్. ఎయిర్ లిక్విడ్ ఫేమస్ కంపెనీ ఎయిర్ లిక్విడ్ నుంచి వచ్చింది. Along that we started the most construction long lead items are ammonia storage tanks are the big things, sir. Because this ammonia is minus 33 degrees, you have to store it in a very cryogenic environment. So storage tank construction charges, sir. Okay. So these are, each tank will have 20,000 tons of ammonia listing, sir. 20,000 tons. In the future 40,000 ఇండియాలో ఎక్కడ లేదు సార్. 40,000 లేదు, ఆపారు లేదు. అప్పుడే 40,000 స్టార్ట్ చేసేవారు. తర్వాత చూసిన తర్వాత తిరిగి నెక్స్ట్ వన్ బిల్డింగ్ 40,000. సో దిస్ ఇస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సార్. 20,000. ఇప్పుడు అనిల్ గారు అన్నారు గ్లోబ్ లో 40,000 ఉంటే మనం ఎందుకు 20,000 అని. సో నెక్స్ట్ ఇట్ విల్ 40,000. దట్స్ గుడ్, గ్రేట్. బయట మోరియా సార్. నమస్కారం. మనోడు. అచ్చా, నువ్వేం చేస్తావు? నేను గ్రీన్ కో సిఓ అనండి. లాంగ్ టైం.
లాస్ట్ టైం ఒకసారి కలిసి Mauri with the last 15 years, sir. He Culture, no, joined as culture, intern sorry. from an IIT Bombay, sir. He continued from the time onwards. After me and Mahesh, he runs the whole organization. ఓకే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. దీన్ని ఎయిర్ సపరేషన్ యూనిట్ అంటారు. జస్ట్ ఎయిర్ తీసుకొని అందులో నుంచి నైట్రోజన్ సపరేట్ చేస్తాం సార్. ఇది ఎలక్ట్రోలైజర్ సార్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ థింగ్. ఇట్స్ నాట్ న్యూ టెక్నాలజీ బట్ వీఆర్ It's a process, I would say, it's a 100 years old technology, sir. But saying that the scale what we're doing now, but never there in the whole world, sir. So for that, we have partnered with a company called John Cockrell from Belgium, sir. We have 50% shareholders with whom actually we're manufacturing electrolyzers as well while we are erecting them here. 1960లో బాక్రనంగల్ డ్యామ్ సార్. ఆ రోజుల్లో మనకి అమోనియా లేదు సార్ ఇండియాలో, ఆయిల్ అండ్ గ్యాస్ లేదు. సో బాక్రనంగల్ డ్యామ్ లో ఇలాంటి టెక్నాలజీ పెట్టి యూస్ టు మేక్ అమోనియా. But now they're selling gas. Even Norway, first when the ammonia was invented, this was actually hydrogen was produced first, not from the gas నుంచి CH4 నుంచి crack చేసి 20 years నార్వే అంతా వాళ్ళు దే ఓన్లీ బిల్డ్ హైడ్రో ఓన్లీ టు మేక్ అమోనియా, నాట్ ఫర్ పవర్. సో మళ్ళీ గ్యాస్ వచ్చి చీప్ అయిపోయి అని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ పెద్ద అయిపోయి దే డి నాట్ అలౌ దిస్ టెక్నాలజీ. నా బికాస్ ఆఫ్ రిన్యూబుల్ పవర్ మనం క్లోజ్డ్ పంప్ స్టోరేజ్తో చీప్ అయినాక దీనికి వాల్యూ వచ్చింది. దీని ఇన్పుట్ సార్ ఓన్లీ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్. దీని ఇన్పుట్ ఎయిర్, దీని ఇన్పుట్ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్ సార్. హైడ్రోజన్ వస్తుంది, నైట్రోజన్ వి మిక్స్ ఇన్ దిస్ అమోనియా లూప్ సార్. నైట్రోజన్ కలిసేసి అమోనియా చేస్తాం. సో అవర్ ఇన్పుట్ సార్ ఈజ్ ఎయిర్, వాటర్, సోలార్. and we get ammonia to export the world. Green, no CO2 emission at all sir, zero. Right? Ikkada nunchi ammonia, we'll send it, store in these tanks that we are building, and through the ports we will ship it to the globes. ఇది అంతా క్రయోజెనిక్ లో స్టోర్ అవుతుంది సార్. ఈవెన్ షిప్స్ లో క్రయోజెనిక్ షిప్స్ వస్తాయి సార్. సో దే యాక్చువల్లీ ఈవెన్ ద ట్యాంక్స్ టు షిప్స్ యాజ్ వెల్ టు క్రయోజెనిక్ పైపింగ్ యాజ్ వెల్. So they are tightly integrated ecosystems. ఫ్రమ్ అమోనియా యూ కెన్ కన్వర్ట్ టు అదర్ ప్రొడక్ట్స్. As the ammonia is used for an either you can say shipping ki fuel కింద కానీ crack the ammonia and use the hydrogen to then refineries to refinery కోసం. ఈవెన్ కెమికల్స్ Chemical industry value chains of all chemical value chain. మొత్తం జపాన్, కొరియా గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇనిషియేటివ్. ఈ కోల్ ప్లాంట్స్ లో 30% అమోనియాతో ఫైర్ చేయాలి. బ్లెండ్ చేస్తారు సార్. కోల్ తోటి అమోనియా బ్లెండ్ చేస్తే కార్బన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది సార్. యూస్ ఫర్ పవర్, యూస్ ఫర్ షిప్పింగ్. సార్ షిప్పింగ్ ఏంటంటే ఫ్యూయల్ ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొల్యూటింగ్. 2035 తర్వాత ఆల్ న్యూ షిప్స్ ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది సార్, విల్ బి ఓన్లీ అమోనియా బేస్డ్. మనం కొంచెం ఫాస్ట్ గా చేయొచ్చులేండి. So India is actually మన refinery industry sir, we import $21 billion of LNG to for refinery for the hydrogen. The same ammonia used to use the hydrogen to do refinery. And then it's close to 15% of our energy market. How much what we use it for? Yeah, really. రండి, రామ్ నువ్వు కూడా రా. ఈ బటన్ ఫస్ట్ బెడ్రూమ్ కదా కదా, ఏ బటన్ ముందు కరెంట్ ఇద్దరు. So you're getting concrete imports, sir. టెక్నాలజీ ఉపయోగించారు. Next equipment. కాంక్రీట్ pouring. Yeah. That's equipment. టెక్నాలజీస్ మారిపోయినాయి. ఇప్పుడు మీరు బ్రిక్ పట్టుకునే పని లేదు.